సో అందరికి నమస్కారం అండి. మనకి షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ కోసం ఆల్రెడీ స్టూడెంట్స్ సైన్ అప్ అయిపోయి సైన్ ఇన్ అయిపోయి వాళ్ళ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి ఉంటారు. సో ఇప్పుడు ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఏ ఆర్గనైజేషన్ కింద ఇంటర్న్షిప్ ట్రైన్ అవుతున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి సో స్క్రీన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇది ఒక స్టూడెంట్ లాగిన్. ఇలా లాగిన్ అయిన వెంటనే మీకు సో మెయిన్ స్క్రీన్ ఇలా వస్తుంది. ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మనం వెళ్ళాల్సింది అప్లై ఫర్ ఇంటర్న్షిప్. సో అప్లై ఫర్ ఇంటర్న్షిప్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేయొద్దండి. డైరెక్ట్గా మీకు ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి కింద. సో టోటల్గా ఎన్ని ఆర్గనైజేషన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. సో మీరు ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ వర్చువల్, ఫిజికల్, ఏ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్, స్టేట్, ఇవన్నీ ఏం అక్కర్లేదు. జస్ట్ మీరు అప్లై ఫర్ ఇంటర్న్షిప్ అనే స్క్రీన్లోకి వచ్చిన వెంటనే నెక్స్ట్ నేరుగా వెళ్ళి ఇలా మీకు ఏ ఆర్గనైజేషన్ కింద అయితే మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకున్నారో ఆ ఆర్గనైజేషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనది వచ్చేసి ఏవిఆర్ నైస్ కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ కాబట్టి మనది 6th పేజ్లో ఉన్నింది. సో 6th పేజ్ అంటే 6th లోనే చూడొద్దండి. సో మీరు ఇక్కడ ఒకసారి అది 5th కి 4th కి కూడా మనకి ఫ్లక్చువేట్ అవుతుంటుంది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఏవిఆర్ నైస్ కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, ఇది మన ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ కింద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్ కాబట్టి అంటే మనం అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ కోర్స్ని సో టాలీ సాఫ్ట్వేర్లో చూసాం కాబట్టి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వ్యూ పోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది మీకు. వ్యూ పోస్టింగ్కి వచ్చేసాయి. ఇక్కడ చివరిలో కిందికి వస్తే ఇక్కడ మళ్ళీ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సింది ఏమి ఉండదు. జస్ట్ మనం ఏ కోర్స్ని ఏ ఆర్గనైజేషన్ కింద ట్రైన్ అవుతున్నాం, ఇంటర్న్షిప్ చేస్తున్నాం అనేది ఒకటే. సో ఇక్కడికి వచ్చేసేసి జస్ట్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్, మీకు ఎవరు ఈ ఇన్స్ట్రక్టర్స్ ఎవరు ఉంటారు, ఈ ఆర్గనైజేషన్ని మీ క్లాసెస్ చెప్పేవాళ్ళు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీరు అప్లై నవ్ అని కొడితే అయిపోతుంది. సో ఆర్ యూ షూర్ వాంట్ అప్లై? ఎస్, అయిపోయింది. అప్లై సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసింది కన్ఫర్మ్ అంటే ఎస్ఆర్ నో, నేను అప్లై చేసింది సక్సెస్ అయిందా లేదా అని ఎక్కడ చూసుకుంటామంటే అప్లైడ్ ఇంటర్న్షిప్, సెకండ్ ఆప్షన్ అప్లైడ్. ఇందాక మనం చేసింది అప్లై ఫర్ ఇంటర్న్షిప్, ఇప్పుడు అప్లైడ్ ఇంటర్న్షిప్ ఇదిగో. సో ఇక్కడ అప్లై చేసేసాం. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మరి ఇది వద్దు, నేను రాంగ్గా సెలెక్ట్ చేశాను అనుకుంటే దీన్ని సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో అక్కర్లేదు. సో మీరు ఏ ఆర్గనైజేషన్కి అయితే అప్లై చేసుకున్నారో అది అప్లైడ్ ఇంటర్న్షిప్ అనే స్క్రీన్లో కనపడుతుంది. అప్లై ఫర్ ఇంటర్న్షిప్ ఏమో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లైడ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేది అప్లైడ్ ఇంటర్న్షిప్లో కనపడుతుంది. అప్రూవ్డ్ ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు ఇది మేము ఈ ఆర్గనైజేషన్ మనది కాబట్టి మేము మా లాగిన్లో అప్రూవ్ కొడితే మీకు ఇక్కడ అప్రూవ్డ్ ఇంటర్న్షిప్లో కనపడుతుంది. సో ఇది మా లాగిన్లో మేము అప్రూవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్రూవ్డ్ ఇంటర్న్షిప్లో కనపడుతుంది. సో ఇది అప్లైడ్ ఇంటర్న్షిప్లో కనపడుతుంది. సో అందరికి అర్థమైంది అనుకుంటాను. సో అప్లై ఫర్ ఇంటర్న్షిప్కి వెళ్ళి మీ ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకొని ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు, అప్లైడ్ అని కొడితే సరిపోతుంది. సో అప్లై కొట్టేస్తే సరిపోతుంది. సో ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి చెక్ చేస్తే ఇంకొకటి కూడా రిజిస్ట్రేషన్ ఇలా అప్లై చేసేస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇంకొక స్టూడెంట్ చూద్దాం. సేమ్ అందరు లాగిన్ అయ్యి ఇలా స్క్రీన్స్ వస్తాయి. సో మనకి నెక్స్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి? అప్లై ఫర్ ఇంటర్న్షిప్ లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళాలి. సో అప్లై ఫర్ ఇంటర్న్షిప్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత సో మళ్ళీ ఏ ఆప్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేరుగా మీకు ఇక్కడ ఆర్గనైజేషన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో మన ఆర్గనైజేషన్ నేను చెప్పాను కదా. సో ఒక్కొక్కటి మీరు నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే కనపడుతూ ఉంటాయి. సో 1 minute. సో మనకి 6th పేజ్లో ఉంటుంది ఇక్కడ. సో ఏవిఆర్ నైస్ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్. సో మీరు పైథాన్ కోర్స్ అయితే పైథాన్ కోర్సు, టాలీ అయితే టాలీ, సో మళ్ళీ మెడికల్ టెక్నాలజీ అయితే మెడికల్ టర్మినాలజీ, ఫుల్ స్టాక్ జావా అయితే ఫుల్ స్టాక్ జావా, ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్, వెబ్ డెవలప్మెంట్ అయితే వెబ్ డెవలప్మెంట్. సో మనది టాలీ సాఫ్ట్వేర్ కాబట్టి అందులో మనది కోర్స్ వచ్చేసి అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఇక్కడికి వచ్చేసి వ్యూ పోస్టింగ్. సో ఇది ఏ స్క్రీన్లో ఉంది ఇక్కడ మీకు తెలిసిపోతుంది అప్లై ఫర్ ఇంటర్న్షిప్.
వ్యూ పోస్టింగ్కి వచ్చేసాం. ఇక్కడ ఏ ఆప్షన్ మళ్ళీ మనం ఏ స్క్రీన్ సెంటర్ చేయాల్సిన అక్కర్లేదు, జస్ట్ అప్లై నౌ కొట్టేసాం. ఆర్ యూ షూర్ వాంట్ అప్లై పెడుతుంది, ఎస్ అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మనం అప్లై చేసింది కరెక్టా కాదా, ఉందా లేదా తెలుసుకోవాలంటే అప్లైడ్ ఇంటర్న్షిప్ ఇక్కడ వచ్చేసింది. ఇది మీరు ఏ ఆర్గనైజేషన్స్కి అయితే అప్లై, మీకు ఈ ఆర్గనైజేషన్ వల్ల అంటే మేము అప్రూవ్ కొట్టిన తర్వాత మీకు అప్రూవ్డ్ ఇంటర్న్షిప్లో కనపడుతుంది. సో అందరికి అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.